అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మామూలుగా లేదు, అదిరిపోయింది. ఆ బీజిఎం గాని చాలా రోజుల తర్వాత మన సూపర్ స్టార్ గారి యాక్షన్ చూశాను. మామూలుగా లేదు అలా. పోలీస్ యాక్షన్, ఆ ఫైట్ గాని. విజయశాంతి గారు సరిలేరు నీకెవరు సినిమా తర్వాత మళ్ళీ పోలీసులు వాళ్ళు అప్పట్లో వేశారు, మీ టైంలోనా? మా మళ్ళీ time లో ఇప్పుడు వేశారు. మళ్ళీ ఇప్పుడు వేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మేము అప్పటోళ్ళం కాబట్టి. ఆమె ఫ్యాన్స్ కూడా నిజంగా చెప్పాలంటే మేము ఆమె ఆంధ్ర అమితాబ్ గా పేరు పొంచి మంచి మంచి ఫైట్లు, మంచి మంచి సినిమాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఒక సడన్ గా వెనక్కి వెళ్ళిపోయిన, రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఏదో మంచి చేద్దాం అనుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ రీబ్యాక్ అయ్యారు. రీబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ రాజకీయ అవకాశం చూడండి ఆమె ఎలా ఆడుకుంటుందో. ఒక పక్క రాజకీయం, ఒక పక్క సినిమా. ఇలాంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, రాజకీయాల్లోనే ఉండాలి. రాజకీయాల్లో ఎందుకు ఉండాలంటారంటే ఆమె ముక్కుసూటితనం, మంచితనం, స్వార్థం లేని గుణం కాబట్టి అలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే ఉండాలి. ఆమె మంచి గొప్ప యాక్టర్ కాబట్టి ఈ సినిమాల్లోనే ఉండాలి. ఇందులో కళ్యాణ్ రామ్ విజయశాంతి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంటది. ఎందుకు కళ్యాణ్ రావు గారు కూడా చాలా మర్యాదస్తుడు, మంచివాడు, యాక్టింగ్ చేయగలుగుతాడు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్ హిట్ అందుకుంటాడా? ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ ఏ సినిమా చేసినా ఇట్లే సినిమా ఉన్నాయండి, ఫ్లాప్లు ఏమో లేవు. ఎందుకంటే ఉండవు అతనికి. ఆయన కథ ఎంచుకునే విధానం అలాంటిది. ఏ కథ అయినా సూపర్ డూపర్ హిట్టే. అలాంటి కథ ఎంచుకుంటాడు ఆయన కాబట్టి బాగుంటుంది. ఫైనల్ గా విజయశాంతి మళ్ళీ రీ బ్యాక్ అవుద్ది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే విజయశాంతి గారికి ఈ సందర్భం ఒక సూచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్నారో మీరు కూడా అలాగే రాజకీయాలు, సినిమాలను కూడా సమపాలలో చూసి మంచి ఆనందాన్ని, మంచి అభివృద్ధిని, ఇటు ఆనందాన్ని ప్రజలకు మంచి అభివృద్ధిలో భాగం మీరు అయ్యి రెండు కళ్ళలాగా భావించి మీరు పనిచేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్ గా ఈ సినిమా కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరో సూపర్ డూపర్ హిట్ రాబోతుంది. ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ గారు లిస్ట్ లో కూడా పడబోతుంది సూపర్ డూపర్. ఓకే, థ్యాంక్ యూ.